టైంకి జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వచ్చేసిన. మరి లేట్ ఎందుకు, షురు చేసేద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూడురి. ఓనర్లే డ్రైవర్లు, డ్రైవర్లే ఓనర్లు. కొత్త కార్లను రోడ్ల మీద కిడిచిన సీఎం సారు. మోడీ సార్ను పడేసిన చంద్రాలు సారు. హైటెక్ బాబు బిరుదుకు ఇంకింత ఇల్వా. తమిళ పొంగల్ కి సిర్సిల్లా చీరలు కాయిస్ చేసి పట్టుకోబోతున్న పక్క రాష్ట్ర పోళ్ళు. ఎంకన్న గల్ల పెట్టి నింపుతున్న ఎంటికెలు ఎగవడి గుండు గీకించుకుంటున్న భక్తులు. హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవాళ గొప్ప పని చేసిర్రు. ఆ కార్యాన్ని మన కేసీఆర్ సార్ చేట్ల మీద కానిచ్చిర్రు. నౌకర్లు లేనోళ్లను ఓనర్లను చేసిన మంచి పని అది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని మైక్ల ముంగట ఉద్దర ఉపన్యాసాలు ఇవ్వకుండా చక్కటి దారి చూపిర్రు నిరుద్యోగులకు. అసలుకైతే ఇసుంటి కార్యము హైదరాబాద్లోనే కాదు, అంతటా పెట్టినా కూడా మంచిగా ఉంటుంది అనిపించింది నాకైతే. హైదరాబాద్ ఇట్లా ఉంటే మనం బతకం. ఇంకా 4 రోజులైతే ఇక్కడ వచ్చేవారు కూడా ఎవరు రాడు. ఇదేం సిటీ బాబు అని తిట్టిపోతారు మనం. కేసీఆర్ సారు ఏదైనా పని ముంగటేసుకుంటే ఒడ్డున వాడేదాకా వదలడోలా. ఎన్ని తక్లీఫులున్నా అనుకున్నది చేసే తీరుతాడు. హైదరాబాద్ ను ఏక్ నంబర్ సిటీ చేస్తేందుకు కంకణం కట్టుకున్నాడు కదా, ఇక అదే పని మీద ఇరాం లేకుండా పనిచేస్తున్నాడు. అసలు హైదరాబాద్కి ఇట్లా ఉంటుందా అని ఊహించలేని నగరం వైపు నేను ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నా. అందుకే మున్సిపల్ పరిపాలన శాఖ కూడా వేరే మంత్రికి ఇవ్వకుండా నా దగ్గరనే పెట్టుకున్నాను కూడా మనవి చేస్తా ఉన్నా. మొగుళ్ను దాకే బిల్డింగులు, పెద్ద పెద్ద పార్కులు, మూసీ నది నీళ్లు తేటగా చేసుడు గిసుంటి కార్యాలు పెట్టుకున్నాడు కదా కేసీఆర్ సారు. గీ ముచ్చట బయటి దేశాలకు తెలిసి ఐటీ మీటింగు మీ హైదరాబాద్ లోనే పెట్టుకుంటామని మాటిచ్చిర్రట. ప్రపంచ ఐటీ సదస్సు మన హైదరాబాద్లో జరగబోతా ఉంది. మనతో చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. గుజరాత్ కూడా పోటీ పడ్డది, ఇంక ఇతర రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మోడీ సార్ వెళ్ళిన గుజరాత్ రాష్ట్రం కూడా మనతోటి పోటీ పడలేదంటే మనం ఎంత ముంగట్టుకోతున్నామో చూడురి. అంటే ఇక కొన్నొద్దులు పోతే మన సిటీని చూస్తేందుకు బయటి దేశ పోలు కూడా చాలా మంది వస్తారు. మరి వాళ్ళను గిసుంటి డొక్కాటల తిప్పితే ఇలువ పోదా. గందుకే డ్రైవర్లు కమ్ ఓనర్లు పేరు మీద కొత్తగా 303 కార్లను గిట్ల జెండూపి రోడ్ల మీద కిడిచిండు కేసీఆర్ సారు. ఇంకా 600 కాదు, ఇంకా 6,000 ఇచ్చినా కూడా ట్యాక్సీలు అవసరం పడితే ఇంకా కూడా హైదరాబాద్లో మనకు. ఆ టెంకాల అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. గిట్ల శుభాకాంక్షలు చెప్పి సభ నడిపించిండు కేసీఆర్ సారు. ఇక గిట్లనే అన్ని మంచి పనులు చేసుకుంటా జనాలందరికీ ఎప్పటికింత బువ్వ పెట్టే ఉపాయాలు చేయాలనని పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు. సిగాలుగుడు, బోనం ఎత్తుకునుడు ఇది మన తెలంగాణ సాంప్రదాయం. ఇన్నొద్దులు మన పండుగలకు, మన సాంప్రదాయానికి ఇలువ ఇయ్యలే ఇంతకుముందు సర్కార్లు. కానీ ఇప్పుడు మనమంటేంది, మన సంస్కృతి అంటేందో దేశానికి తెలవబోతున్నది. మన బతుకమ్మాట బోనాలకు ఎంత పేరున్నది, ఏం కథ. ఈ దునియా మొత్తం దేవులాడిన మన బతుకమ్మ గొప్పతనం బతుకమ్మకే, బోనాల గొప్ప బోనాలకే. గసుంటి బంగారు పండుగలు మనయి. ఇంత చక్కటి పండుగలు ఇప్పుడు దేశం మొత్తం తోటి సలాం కొట్టించుకునేందుకు తయారుగున్నాయి. గదేందంటే జనవరి 26వ తారీఖు జెండా వందనం నాడు ఢిల్లీలా పెద్ద పెద్ద సార్ల ముంగట ఆడుకుంటా పాడుకుంటా ప్రదర్శనలు ఇస్తుంటారు కదా. గదాంట్లా ఇప్పుడు మన బతుకమ్మ బోనాల గొప్పతనం తెలిపే బండ్లు కూడా ఉండబోతున్నాయి. ఆడదాకా ఓవుడంటే ఒట్టి ముచ్చట కాదు, ఎవ్వరిని వాడితే వాళ్ళని రానియరు. సవాలచ్చ కథలుంటాయి. ముందుగాల గిట్ల అడిగితే ఇప్పుడు వీలు కాదు, మల్లోపారు చూద్దాం తీయుర్రి అన్నారట కేంద్రం పెద్దోళ్ళు. కానీ మన ఎంపీ సార్లు అయితే మాయితీ అని ఊకోలే. కేంద్రంలో ఉన్న పెద్ద మనుషులు ఎంబట పడి మన పండుగల గొప్పతనం చెప్తే అబ్బా మేం గట్ల అనుకోలేదు అని ఒప్పుకున్నారట. ఇగో గిట్లా దేశంలో ఉన్న సాంప్రదాయాలల్లా మనతోటి ఇంకో 13 బండ్లకే పర్మిషన్ ఇచ్చిర్రు. ఇగో గిదే మన తెలంగాణ బండి డిజైను. గీ బండి మీద తెలంగాణలో బోనాల పండుగ ఎంత గొప్పగా చేసుకుంటామో తెలిసేటట్టు చేసి ఢిల్లీలో చూపియబోతున్నారు. తొలసూరి బోనం గోల్కొండ కాన్నే అమ్మవారికి ఎక్కుతుంది కదా. గందుకే గోల్కొండ కోట కాడ చెట్టు కింద వెలిసిన అమ్మవారికి ఎట్లా బోనాలు ఎక్కిస్తామో కళ్ళకు గట్టినట్లు చూపిస్తారన్నట్టు. మంచిగా కుండను పూదిచ్చి రంగురంగుల బొట్లు పెట్టి ఆడవిల్లలు ఎత్తుకోబోతుంటే ముంగట శర్ణకోలతోటి పోతురాజు ఇన్యాసాలు, అమ్మలక్కల సిగాలుగుడు, తొట్టెలూరేగింపులు, డప్పు సప్పులతోని అబ్బో గిట్ల ప్రదర్శన ఇస్తారన్నట్టు.
ఎన్నడు చూడని గిసుంటి పండుగను జెండా వందనానికి వచ్చే పబ్లిక్ అంతా కన్లారా చూసి మస్తు ముర్సుడే కాదు, అందరూ దండాలు పెట్టుకొని ఫస్ట్ ప్రైజు మన బోనాల బండికే ఇస్తారని చాలా మంది అనుకుంటున్నారు. ఈసారి బోనాల పండుగ చేసిరు కాబట్టి మళ్ళొచ్చేసారి బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తామో ఢిల్లీలో చూపిస్తుంది కావచ్చు మన సర్కారు. మొన్ననే మన తీన్మార్ వార్తలలో చెప్పుకున్నాం కదా, అయ్యో గదేనోలా 2 రాష్ట్రాలల్లా బగ్గా ఓట్లు తెచ్చుకున్న పువ్వు గుర్తు పార్టోళ్ళు ఇక రేపటి సంది ఒక్కటే పని మీద ఉంటారని చెప్పుకున్నాం కదా. మనం అనుకున్నది అనుకున్నట్టే మోడీ సారు పని షురు చేసిండు. మనం ఏమనుకున్నాము, మోడీ సార్ ఏం పని చేస్తున్నాడో చూద్దాం రారి. బాగుపడదామని పోతే బండ సాకిరి తలగబెట్టిండట వెనకటిక వాళ్ళు గట్టనే చేస్తున్నాడులా మన ప్రధానమంత్రి మోడీ సారు. అరే రే గద్దెనెక్కిన కాడ నుంచి జనాలకు ఏం చేయకున్నా స్వచ్ఛ భారత్ పేరుతోటి పొరక చీపురులు ఇచ్చినందుకే మస్తు తోట్లేస్తుర్రు. మొన్న జార్ఖండ్ లా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ లా కూడా బగ్గా ఓట్లు తెచ్చుకున్నాం కదా, అందుకనే ఇక తెల్లారు లేస్తే చాలు అందరు రోడ్ల మీదకి పోవాలి, గిట్లా పొరక చీపురులు పట్టాలని సారించుకున్నారట పువ్వు గుర్తు పెద్ద సార్లు. ఇక మొన్న ఎలక్షన్ లో గెలిచిన హుషారుతోటే చూడుర్రి గిట్లా తెల్లారంగానే బజాట్లకు వచ్చిండ్లు. మోడీ సారు ఇటు వెంకయ్య సారు అట్లనే చిన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అందరిని ఎంబడేసుకొని ఇగో గిట్ల షీపురు బట్టి రోడ్ల మీద చెత్తను ఊడ్చిర్రు. ఇక మోడీ సార్ అయితే ఊడ్చి చేతులు కాయలు కాసినవే ఏమో, నేనే కాదు మీరు కూడా ఊడుర్రి అని జరంతా దేశంలో పెద్దిరికాలు చేసేటోళ్ళని నామినేట్ చేసిండు. నామినేట్ చేసుడు అంటే దమ్ముంచే రారి బయటకు వచ్చి నా లెక్క దేశం కోసం గిట్లా పొరక చీపురు పట్టుర్రి, ఏం చేయకున్నా పర్వాలే గిట్లా షీపురు బట్టి ఒక్క ఫోటో దిగిదిరా గట్లా మొత్తం దేశం బాగుపడిపోతుంది, రారి అందరూ రారి అనుకుంటా ముంబైలో ఉండే డబ్బాలోళ్ళను అట్లనే పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిండు మోడీ సారు. ఇక దాంట్లో మన రామోజీరావు సార్ అసొంటి ఆయన కూడా ఉన్నాడు. అట్లనే పూగుర్తోళ్ళందరికి కూడా సాటుంగా ఆర్డర్లు ఇస్తున్నారట. చిన్న లీడర్లు పెద్ద లీడర్లు ఏగి లేస్తే గిట్లా పొరక షీపురులే పట్టాలే, కడుమ జనాలతోటి కూడా గిట్లనే షీపుర్లు పట్టించి రోడ్లు ఊడిపియాలని ఆర్డర్లు వేసుకుంటారట. మరి గట్ల అయితేనే ఓట్లలో గెలుస్తామని ఈసారించుకుంటారట బీజేపీ పెద్ద మనుషులు. అందుకే కదా మన వెంకయ్య సార్ కూడా మోడీ సార్కో 15 ఏళ్ళ అధికారం ఇయ్యిరి, గిట్లనే మోడీ సార్ రోడ్లు ఊడ్చి జనాలతో ఊడిపించి ఈ దేశాన్ని మొత్తం ముంగడికి తీసుకుపోతారని చెప్పుకొస్తుండు. మంచిగున్నదులా వీళ్ళు ఉపాయము. ఇక గిట్ల అయితే ఈ దేశాన్ని పరిపాలించుడు అల్కటి ముచ్చటే, గిట్ల పొరక షీపుర్లు పట్టుడు ఏం సుతారం చెప్పుర్రి. ఇక వెనకషీర్ ఎవ్వరు ప్రధాని అయినా గిసొంటి ఏదన్నా పని ముంగటేసుకుంటే దేశం దానికదే ప్రపంచం కంటే ముంగటి కురుకుతుంది కావచ్చులా. హైటెక్ బాబా అనే బిరుదును చంద్రాలు సారు నిలబెట్టుకుంటున్నాడు. ఆ పేరుకు నారేసి నీళ్లు పోసుకున్న నారా సారు పేరు దేశం మొత్తంలో పాకిపోతున్నది. కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద సార్లకు రాని ఉపాయాలు చేస్తున్నాడు మన పక్కపొంటి రాష్ట్రం సీఎం సారు. మరి ఎవ్వరికి ఎరకలేని గసుంటి కమ్మతులు ఏందో ఆసుకుందామా. దేశం దృష్టంతా దిష్టి కాదు దృష్టి ఆయన మిన్నే వాడాలని అప్పట్లా ఈ క్యాబినెట్ అనే ఓ మీటింగ్ పెట్టిండు చంద్రాల సార్. యాదుకున్నదా, మంత్రులందరికీ ఐపాడ్ అని చేతుల పట్టే బుడ్డ కంప్యూటర్ ని చేతుల పెట్టి అన్ని పనులు దాంతోనే సక్కబెట్టిండు. ఎవ్వరు కూడా పెన్ను పేపర్లతో రాసే పని లేకుండా ఫైళ్లు గిల్లు చూపియాలంటే కాగితాల దుమ్ము దులిపి ఉఫ్ ఉఫ్ అని తుడిసి చూపించే అవసరం లేకుండా అంత ఏలాడించే బుడ్డ ఐపాడ్లతోనే మీటింగ్ నడిపించిండు. ఇక ఎవరికన్నా ఐపాడ్ వాడకని తెలవని మంత్రుంటే ఆయనకు పక్కలతో నేర్పించి మీటింగ్ ఓడగొట్టిండు. ఇగో ఏమంటే అట్లా కాగితాలు కమ్మలు లేకుండా ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టిండో చంద్రాల సారు. ఆ ముచ్చట ప్రధాని సార్ శవన పడ్డది. ఇక ఊకుంటాడా, అసలే కంప్యూటర్ టెక్నాలజీని ఎన్ని తీర్ల వాడాలో అన్ని తీర్ల వాడి అరిగిపోయేటట్టు చేస్తున్న మోడీ సారు దీని మీద మనసు వాడేసుకున్నాడు. అబ్బరకొండ కాగితాలు కమ్మలు లేకుండా మీటింగ్ ఎట్లా పెట్టుకునే విద్య నాకు కూడా చెప్తే కేంద్ర మంత్రుల మీటింగ్ కూడా గట్లనే పెట్టుకుంటాం. వివరాలన్నీ కాగితం వాడకుండా ఏ వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో పంపమని మతలబ్ పంపిండు. కానీ మంచిగున్నది పొండ్రి చంద్రాల సార్ మోడీ సార్ కథ. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టు ఒకళ్ళకొకళ్ళు టెక్నాలజీని వాయినా లెక్కించి పుచ్చుకుంటున్నారు. కానీ చూడుండ్రి టెక్నాలజీని వాడుట్లా మోడీ సారే చంద్రాల సార్ సలహా కోరిండంటే చంద్రాల సారు ఎంత ఉపాయం గల్లోడో. ఏ జపాన్ లనో చైనాలనో ఉండాల్సిన టెక్కు మనిషి ఆంధ్ర పబ్లిక్ చేసుకున్న అదృష్టం వల్ల వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యిండని అనుకుంటున్నారు పబ్లిక్. గోవిందా 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 దేవుడా, నేను అనుకున్న పని చేస్తివా అంటే మా ఇస్తారిని మోకాళ్ళతోటి మెట్లెక్కించి గుండు కొట్టిస్తా గోవిందా. అర్రే గుండంటే యాదకొచ్చింది, ఎంకన్న తాన గుండ్లు చేయించుకున్నాడు గురించే గీ వార్త. ఏందో తిరుపతి దేవుని గురించి వార్త అనగానే ముచ్చటేందో చెప్పకుండా యాది మర్చి గిట్లా మొక్కుకున్నా ఏమనుకోకుర్రి, మీరు వార్త చూడుర్రి.
ఆ ఎంకన్న గుట్ట మీద ఏది ముట్టుకున్నా బంగారమేనుల్లా, దేవుడే బంగారమాయే. దేశాల నుంచి జనం వచ్చి హుండీ నింపుతుంటే వచ్చే ఆదాయమే కాదు, దేవునికి ఇచ్చిన తలకాయ ఎంట్రుకలతోటి కూడా మస్తుగానే ఆదాయం వస్తున్నది. అబ్బో, ఎంకన్న గుట్టకు పోయే వాళ్ళన్న గుండు చేపించుకోకుండా వస్తారు. ఆడోళ్ళు మగోళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ తలకాయ ఎంట్రుకలు స్వామికి అప్పచెప్పుకొని వస్తారు కదా. గా వెంట్రుకల్నే మొత్తం కుప్ప చేసి మొన్న బుధవారం నాడు వేలం పాట పెట్టిర్రు తిరుపతిలా. అబ్బో, స్వామి దగ్గరికి ఉత్తుత్త ఎంట్రుకలు వస్తాయి. ఏడాదులు పెంచుకొని వచ్చేటోళ్ళు ఉంటారు కదా, మంచిగా గట్టి ఇంతంత పొడుగు ఉండేటి ఉంటాయి. కాబట్టి ఈ ఎంట్రుకలను కొనేటోళ్ళు కూడా బగ్గరేగా పడ్డరు. నేను కొంటాను అనుకుంటా ఈ ఏడాది కూడిన ఎంట్రుకలు అన్నిటినీ ఏం తక్కువ 49 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారట. ఇంకిన్ని ఎక్కువనే వచ్చునట గానీ మస్తు మిగిలిపోయినాయట ఇంకా ఎంట్రుకలు. అంటే అందరి జుట్టు ఒక్క తీరు ఉండదు కదా, కొందరి సన్నగా, ఇంకొందరి పేను బట్టి కొరుకుడు పట్టిన ఎంట్రుకలు కూడా ఉంటాయి కదా. గవ్యం పనికొస్తాయని వాటిని పక్కకే పెట్టిరట. ఇక అవి కూడా అమ్ముడు పోతే ఏం తక్కువ ఇంకో 20 కోట్లు వచ్చునట. కానీ ఏన్నైనా సరుకు తీరు ధర ఉంటది కదా, అందుకనే జరంత పనికిరాని ఎంట్రుకలు నిడిచి మంచి ఎంట్రుకలను 49 కోట్లు పెట్టి కొనుక్కున్నారట. ఎంతైనా సామిదే పెద్ద ఆదాయం వల్ల ఎట్నుంచి అయినా పైసలు సంపాదిస్తాడు పోరి. అగో, తీర్వాటం చేసుకొని కూర్చున్న చూడురి, ముందలేదో ఫోన్ పెట్టుకున్నదేంది పిల్ల. ఒక్కటి కాదు, రెండు కాదు, గన్నిగరం ఫోన్లు ముంగటేసుకొనేమో ఒత్తుతున్నదేంది. అసలుకి ఏమి కావచ్చు మా మంగ్లీకి. అరే, మంగ్లీ అంటే ఎంత మంచిది ఉండే, పాపం గిట్లయిపోయే ఈ పిల్లకేమో సోకినట్టే ఉన్నది. అరే, మా లచ్చక్కేదో బాధపడుతుంది, ఏమైందో పాపం. ఓ లక్ష్మి, ఎందుకట్లా బాధపడుతున్నావు, ఏమైంది? మంగ్లీ సోయిలనే ఉన్నది, అయితే ఏం కాలేదన్నట్టు. ఏంది మంగ్లీ, ఏదో ఖాళీ చేస్తున్నావు, ఏంది ముచ్చట? నా ముచ్చటేంది గాని నువ్వేంది లక్ష్మి గట్ల బాధపడుతున్నావు? అయితే మా గాని నీ చేతిలో ఫోన్ లేదా? అగో, ఏడ చూడు ఫోనా, గిదేంది మంగ్లీ గిట్లయినవు, నిన్నటిదాకా మంచిగానే ఉంటివి కదా. నేను మస్తుగానే ఉన్నా గాని ముందుగాల నీ చేతిలో ఉన్న ఫోన్ది నేను చెప్పినట్టు చేస్తే వెంటనే నిమ్మలమైతది. ఏం చేయాలి తల్లి, తీసి ఏం చేయాలి? మీ అయ్యకు ఫోన్ గిన చేయాలనా, నిన్ను దవాఖానలకు తీసుకోమని? ఓ లక్ష్మి, అసలు ఏమనుకుంటున్నావు? నేను మంచిగానే ఉన్నా. ఏం మంచిగున్నావు, ముందల గన్నిగనం ఫోన్ లేంది అటు ఒత్తుడేంది మంగ్లీ? అరే, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా లక్ష్మి. ఎక్సర్సైజా? ఏంది, కాలు గడ్లకుంటా ఒళ్ళు అంగకుంటా చేసేదాన్ని ఎక్సర్సైజ్ అంటారా? ఓ పిచ్చి లక్ష్మి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరు ఎక్సర్సైజ్ ఉంటది. ఇదేం ఎక్సర్సైజు? ఇదే బ్రెయిన్ ఎక్సర్సైజ్, అంటే మెదడు ఎక్సర్సైజ్ అన్నట్టు. అంటే నీ మెదడు చేతులకి వచ్చిందా ఏంది? అందుకేనా నీ మెదడు అంత ఫాస్ట్ గా పనిచేస్తున్నది? ఏ లక్ష్మి, నీ దగ్గర కొలువు చేస్తున్నానని ఎక్కువ తక్కువ మాట్లాడుకు. టెక్నాలజీ గురించి నీకేం తెలుసు? టచ్ ఫోన్లతోని కొత్త ఎక్సర్సైజ్ వచ్చింది తెలుసా నీకు? ఏహే, నవ్వుకుంటేదో పరాష్ ఖాన్ కంటే గంత గరం అవుతావేంది మంగ్లీ? అయినా గదేం ఎక్సర్సైజు, ఎన్నడు వినకపోతే ఒక్కసారి చెప్పు. గట్లడుగు చెప్తా. చెప్పుడేంది, ఇగో చూడు, బొటన వేళ్లతోని గిట్ల టైప్ చేస్తే మెదడు మస్తు తయారైతుందట. అవునా, గదెట్లా? గీ ఏళ్లలున్న నరాలు తలకాయకు లింక్ ఉంటాయంట, అందుకే గీ ఏళ్లతోని ఒత్తితే డైరెక్ట్ గా మెదడుకు ఎక్సర్సైజ్ అవుతుందట. అరే, మస్తు చెప్పినావు మంగ్లీ. మరి గీ ఫోన్లు లేనోళ్ళ గతేంది? అరే అరే అరే, మంగ్లీ మంగ్లీ, ఓ మంగ్లీ. ఓ ఏంది లక్ష్మి, ఏంది? నా మెదడు మస్తు పని చేస్తుంది ఇప్పుడు. నీ మెదడు నీ ఎక్సర్సైజ్ పాడుగాను, అవతల నీ చెవులు పని చేయకుండా పోతున్నాయి, గది తెలుసుకో ముందుగల. అవునా, నా చెవులు పని చేస్తలేవని నీకెట్లా ఎరకైంది? ఇప్పటిదాకా మంగ్లీ మంగ్లీ అని నోరు పోయేదాకా మొత్తుకున్నా పాల్కలేదు నువ్వు. యహే, జోక్ చేయకు లచ్చవ్వా, నువ్వు ఏడ పిలిచినవుతి, అంత ఉత్తి మాటలు మాట్లాడుకు. ఒట్టు మంగ్లీ, గట్టిగా పిలిచినా నిజంగానే చెవులు పని చేస్తలేనట్టున్నాయి నీకు. అంతేనంటావా? మెదడు షార్ప్ అవుతుందంటే జల్దీ కావాలని ఫోన్లన్నీ తెచ్చుకొని ఒత్తుకుంటూ కూర్చున్నా. అందుకే లే, అన్నుంచి లే, ఆ ఫోన్ లెవెలియో వాళ్ళకి ఇచ్చేసి అందరికి అక్కడికొచ్చే ఎక్సర్సైజ్ల గురించి తెలుసుకొని రా. ఫోన్లను పట్టుకొని పిచ్చి పిచ్చి చేస్తే లేని ఫోన్ కొత్త రోగాలు వస్తాయి. ఏంది, తలకాయ నొస్తుందా? ఇంత ఛాయ్ తాగు లక్ష్మి, తక్కువైతుంది. ఆ పిల్లకి చెవులు పోయినాయి, నాకు అర్థమైపోయింది. నేను ఒకటి చెప్తే ఈ పిల్లకి ఇంకొకటి వినబడుతుంది. మెదడు మోకాళ్ళకు పోయింది, చెవులు చేతులకు వచ్చినాయి. ఓ సరే, నాకేం వినబడన్నట్టు అట్లా మొత్తుకుంటదేంది లక్ష్మి? అమ్మయ్యా, అసలు ఈ మంగ్లీకి గీ ఉపాయం ఎవరు చెప్పిర్రో గాని మొత్తానికి ఇవాళ నా తలకాయ గిచ్చుక తిన్నది. ఈ మంగ్లీకి ఏదైనా పని చెప్పాలంటే ముందుగానే జరంత గట్టిగా చెప్పి పంపాలి.
రాముడి పాదం దాకి రాయి అహల్య అయిందట. అది కథ. తెలుగు రాష్ట్రాలలో సినిమా హీరోల చెయ్యి దాకి సుస్థి చేసిన పానాలు నిలబడుతున్నాయి. హీరోలను దేవుళ్ళ లెక్క కొలుచుకునే అభిమానులకు కొందరు హీరోలు నిజమైన దేవుళ్ళే అవుతున్నారు. ఇగో ఈడ గులాబీ రంగు గరం కొట్టేసుకొని చిరంజీవి పక్క కూసున్న చిన్నోని పేరు బాలు. ఊరు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ. నిండా 10 ఏళ్లు కూడా లేవు పాపం. బాలుకి క్యాన్సర్ బీమర్ వచ్చింది. 2 నెలల సంది హైదరాబాద్ లో ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు. చిన్నప్పటి కాడ నుంచి బాలుకి మెగాస్టార్ చిరంజీవి అంటే మస్తు కాయిషు. టీవీలో చిరంజీవి సినిమాలు వస్తే ఆయన లెక్కనే యాక్షన్ చేసుడు, ఆయన లెక్కనే డాన్స్ చేసుడు, డైలాగులు చెప్పుడు. పెద్దయినాక ఏమైతావని అడిగితే కూడా చిరంజీవినే అయితా అని మురిసిపోతాడు. చిరంజీవి పేరు చెప్తే సిగం వచ్చిన దానికంటే ఎక్కువ ఊగిపోయేటంత పాయరం ఉన్నది బాలుకు. దవాఖానలో షరీకైనప్పటి సంది నాకు చిరంజీవిని చూడబుద్ధి అవుతుందని రోజు అమ్మా నాయనలతోని డాక్టర్లతోని లడాయి పెట్టే వరకు సుక్కోలే ముద్దుగున్న సంటోని చిన్న కోరిక తీరవాలని డాక్టర్లు మేకే విష్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలకు ముచ్చట చెప్పిండ్రు. బాలు గురించి తెలుసుకొని తల్లడిల్లిన చిరంజీవి సార్ ఇగో క్రిస్మస్ రోజు దవాఖానలున్న బాలు దగ్గరికి రానే వచ్చిండు. పిల్లగాని కాలం నిజం చెయ్యనే చేసిండు. ఆడుకునేందుకు బొచ్చెడు బొమ్మలు పండ్లు తీసుకొచ్చి ఖుష్ చేసిండు చిరంజీవి సార్. మంచిగా దగ్గరికి తీసుకొని కూర్చుని పెట్టుకొని మస్తు ముచ్చట్లు పెట్టిండు. చిరంజీవి సార్ 150వ సినిమా గురించి అందరి లెక్కనే బాలు కూడా అడిగిండు. సినిమా తీస్తా అందులో నువ్వు కూడా యాక్టింగ్ చేస్తావా అని అభిమాన హీరో అడగంగానే బాలు ముఖంలో మస్తు సంతోషంగా అనిపించింది. ఓ చేస్తా అని తలకాయ ఊపి మస్తు సంబరపడ్డాడు బాలు. కానీ చూడండి అప్పట్లో పవన్ కళ్యాణ్ సార్ కూడా సావు బతుకుల నడుమున్న శ్రీజ అనే పొల్ల దగ్గరికి పోయి చూసొచ్చినాక ఆ పొల్ల జల్దీ కోలుకున్నది. అందరూ పవన్ సారే మళ్ళా పానం పోసిండు అంటుండ్రు. ఇగో ఇప్పుడు చిరంజీవి సార్ కూడా ఓ పసిపానాన్ని నిలబెట్టేందుకు ఇంత సాయమైనాడు. గీ పసిపానం జల్దీగా మంచిగా అయితే బాలు అమ్మా నాయనలకు అంతకంటే సంతోషం ఇంకోటేముంటది చెప్పుండ్రి. సిరిసిల్ల చేనేతోళ్ళు పండుగ ముంగట నక్క దొక్క దొక్కిరు పోరి. ఏంది సర్కార్ ఏమన్నా సాయం చేస్తా అన్నదా ఏంది అని ఎంబటినే అడగకుర్రి. మన సర్కారు కాదు గాని పక్క రాష్ట్రం సర్కారు మన సిరిసిల్ల చేనేతోళ్లకు చెయ్యి నిండా పనిచ్చింది. తెలంగాణలో చేనేత కార్మికులు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? సిరిసిల్లనే కదా. అగ్గిపెట్టెల పట్టే చీర, దబ్బులంకెళ్ళి చీర నేసుడంటే మాటలా చెప్పుర్రి. గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా ఈ సిరిసిల్ల నేతన్నల పనితనం మెచ్చుకున్నారంటే ఎంత చక్కదనమో చూడుని. ఇగో ఈ గొప్పతనమే వీళ్లకు పెద్ద బేరం పట్టుకొచ్చిందులా. మన తాన దసరా పండుగ చేసుకున్నట్టే తమిళనాడులో సంక్రాంతి పండుగను పొంగల్ అని జోరుదారుగా చేస్తారు. ఈ పండుగకు పెద్దోళ్లకు చీరలు, దోతులు, అంగీలు పంచి పెడుతుంది అక్కడ సర్కారు. ఇక పండుగ ఏమో దగ్గర పడబట్టే ఇక వాళ్ళ రాష్ట్రంలో తయారు చేసిన అందుతలేవాట, సరిపోతలేవాట. పంచి పెడదామంటే బట్టలు లేకుండానే అటట్టున్నాయని తల్లడం మల్లడం అవుతుంటే ఓ పెద్ద మనిషి ఉండి మీరేం ఫికర్ చేయకూరి, తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల అనే ఊళ్ళో తక్కువ టైంలో మంచి బట్టలు నేసిస్తారని చెప్పిర్రట. ఇక చూడురి ఆ రాష్ట్ర సర్కారు వాళ్ళ ఆఫీసర్లను మన సిరిసిల్లకు పంపి బేరం మాట్లాడుకున్నారు. సంక్రాంతి పండుగ వరకు 3 లక్షల చీరలు, 3 లక్షల దోతులు తయారు చేసి పంపేందుకు కాయిదాలు రాసుకున్నారు. అంటే వచ్చే నెల తమిళనాడులో ఎవ్వరు చూసినా మన దోతులు మన చీరలే కట్టుకొని కనిపిస్తారన్నట్టు. మనోళ్ళే ఏక నెంబర్ తీరుగా నేస్తారు కాబట్టి ఇక వీటిని చూసిన వాళ్ళు సిరిసిల్లకు లైన్లు పడతారు కావచ్చు చీరలు కొనడానికి. కానీ ఇసోంటిగ్రమే ఆంధ్ర సర్కారు ఉన్నప్పుడన్నా చేస్తే ఎంత మంచిగుండు ఏంది కదా. గట్ల చేస్తే సిరిసిల్ల నేతన్నలు పానాలు పోగొట్టుకునేటోళ్ళ చెప్పుర్రి. సిరిసిల్లకు ఉరిసిల్ల అని పేరు రాకపోయేదే కదా. సరే కాలం అట్లా పోయింది కానీ ఇగో ఇప్పుడు మన సర్కారే ఉన్నది కాబట్టి ఎల్ల కాలం పని దొరికే ఉపాయం చేస్తే మంచిగుంటది అంటున్నారు సిరిసిల్ల నేతన్నలు. ఓనర్లే డ్రైవర్లు, డ్రైవర్లే ఓనర్లు. కొత్త కార్లను రోడ్ల మీద కిడిచిన సీఎం సారు. మోడీ సార్ను పడేసిన చంద్రాలు సారు. హైటెక్ బాబు బిరుదుకు ఇంకింత ఇల్వా. తమిళ పొంగల్ కి సిరిసిల్ల చీరలు కాయిస్ చేసి పట్టుకోబోతున్న పక్క రాష్ట్ర పోళ్ళు. ఎంకన్న గల్ల పెట్టి నింపుతున్న ఎంటికెలు, ఎగ్గవడి గుండు గీకించుకుంటున్న భక్తులు. అయ్యి మళ్ళా ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఎప్పటి తిరగానే మస్తు మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.